డైరెక్టర్ వివి వినాయక్ గత కొన్నేళ్లుగా బాగా డౌన్ అయిపోయారు. ఎట్టకేలకు ఆయన మళ్లీ సినిమాతో రాబోతున్నాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు మళ్లీ రూమర్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా వెంకటేష్ కి వినాయక్ ఓ కథ చెప్పాడని, ఆ సినిమాకి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మించొచ్చని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక ఈ ముగ్గురి కాంబోలో 2006లో వచ్చిన లక్ష్మి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ నిజంగా వినాయక్ కథకి ఓకే చెప్పారా అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి తాజాగా వస్తున్న రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ తమిళ్తో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా 2 చోట్ల సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు హిందీలో విడుదల కాబోతోంది. కాగా హిందీలో ఈ సినిమా ఇప్పుడు మార్చి 14, 2025న విడుదల కాబోతోంది. మరి తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో విజయం సాధించినట్లుగానే హిందీలో కూడా ఈ చిత్రం విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఓరిదేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారుముత్తు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఓజీపై కొండంత అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. కానీ పవన్ ఇచ్చే డేట్స్ ఆధారంగా మళ్లీ షూటింగ్ పట్టాలెక్కనుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్రమే ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీంతో ఇక అది పూర్తయి ఓజీ సినిమా ఎప్పుడు వచ్చేది అన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా ఈ ఏడాదిలో కూడా రాకపోవచ్చని తెలుస్తోంది. ముందుగా సెప్టెంబర్ రిలీజ్ కనుక్కున్నారు, కానీ పవన్ నుంచి డేట్స్ అంత త్వరగా వచ్చేలా లేకపోవడం, ఒకవేళ వచ్చినా కూడా కొన్ని రోజులే చేసి మళ్లీ గ్యాప్ వస్తుండటంతో వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయిపోతుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందే. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. విశ్వక్సేన్ లైలా మూవీ మంచి బజ్తో రిలీజ్ అయి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా థియేటర్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. అయితే ఓటీటీలో కూడా ఈ సినిమాకి ఆదరణ దక్కడం లేదు. స్ట్రీమింగ్లో లైలాను చూసిన ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయగా విశ్వక్సేన్ తొలిసారి లేడీ గెటప్లో నటించాడు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. గత ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుగ్గా ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ద రూల్తో పాన్ ఇండియా లెవెల్లో ఎలా షేక్ చేశాడో అందరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ సినిమాలకి ఎంతో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. మెయిన్గా లుక్ పరంగా బన్నీ చాలా ప్రయోగాలు చేశాడు. ఇలా పుష్ప 2 కూడా ఒక డీ గ్లామర్ లుక్లో ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫార్మ్ అయి అభిమానులకు మంచి ట్రీట్ అందించాడు. ఇలా నటన పరంగా కూడా బన్నీ చాలా కష్టపడతాడు, ఎంతవరకైనా వెళ్తాడు. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా కోసం మళ్ళీ ఒక ప్రయోగాత్మక లుక్ని సిద్ధం చేస్తున్నట్టుగా మైత్రి నిర్మాత రవిశంకర్ రివీల్ చేశారు. బన్నీ నెక్స్ట్ సినిమాలో లుక్ ఊహించని లెవెల్లో ఉంటుందని, ప్రస్తుతం బన్నీ ఆ లుక్ ప్రిపేర్ చేసే పనుల్లో ఉన్నారంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.